దేవుని మందిరమును ప్రేమించకపోవటమే. దేవుడున్న చోట దేవుణ్ణి కలుసుకోవడానికి మనము కలుసుకోలేకపోవటమే. దేవుణ్ణి కలుసుకోవాలని చోటుకు వచ్చాం మనం. ఇప్పుడు నువ్వు నీ ఇంట్లో ఉన్నావు అనుకోండి, నీ ఇంటికి దేవుడు వస్తే దేవుడిని కలుసుకోవడానికి వచ్చాడు, నువ్వు దేవుడిని కలుసుకున్నట్టు కాదు. అక్కడ నీ ఇంట్లో దేవుడు నీకు వచ్చాడు అనుకోండి, ప్రార్థన చేసుకున్నావు, పిల్లంగానే ఏంటి నా బిడ్డ అని వచ్చాడండి. ఆయన నీ దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను ఆయన కలుసుకోవడానికి వచ్చాడు. కానీ ఇక్కడ అట్లా కాదు. మందిరం అనేది మనం దేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్ళే చోటు. దేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్ళే చోటుకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలా మన యొక్క ప్రవర్తన? అసలు మనం పడిపోవడం కానీ కారణాలు అవే కదా. దేవుని మందిరం యొక్క ప్రాధాన్యతను గుర్తించలేకపోవటం, దేవుని యొక్క మందిర ఆధిక్యతలు మనము కోల్పోవటం, దేవుని మందిర సమృద్ధిలోని మనం పాల్పొందలేకపోవటం, దేవుని మందిరంలో మరి కలిగేటువంటి ఆశీర్వాదాలకు దూరం అయిపోవటమే మన పతనానికి కారణం. కనుక కొన్ని విషయాలు